ప్రతి ఒక్కరికి ఏదో ఒక నైపుణ్యం ఉంటుందంటారు. నాకు చేపలతో మాట్లాడటం వచ్చు. నాకు నా ఫ్రెండ్ శ్రామ్ దొరికింది. అలాగే నాకు అవసరమైనప్పుడల్లా తను ఉంటాడు. జోకులేస్తున్నాం కదా అని జోకర్ అనుకుంటారు, కానీ నేను పట్టించుకోను. ఎందుకో తెలుసా, నాలో ఇంకో టాలెంట్ కూడా ఉంది. ఎవరినైనా ఎరగొడతాను. నాన్న పైరేట్స్ పని పట్టేశాడు. సూప్ సూప్. నాకు మాత్రం పైరేట్స్ అయితే ఎవరైతే ఏంటి, పైరేట్స్ అబ్బా. ఆ పిల్ల బచ్చగాళ్ళు నా ముందు నిలబడలేకపోయారు. నాన్న వాడు నట్టి మీద కొట్టి మూల కూర్చోబెట్టాడు. అయ్యయ్యో, సారీ నాన్న, మర్చిపోయా. వీడు నా కొడుకు ఆర్థర్ జూనియర్. 4 సంవత్సరాల క్రితం మొత్తం మారిపోయింది. ఓ అమ్మాయిని చూసా, ప్రేమించా. తర్వాత నాకు గుర్తుందల్లా మేము పెళ్లి చేసుకోవడం, మాకు పిల్లాడు పుట్టడం. వీడు పుట్టడం నా జీవితంలో ఓ అద్భుతమైన విషయం. కానీ వీడికి అసలు నిద్ర రాదే. గురి మాత్రం తప్పడు. కళ్ళు మూసి తెరిచేలోపు మొత్తం అయిపోయింది. ఏదో పెళ్ళై పిల్లాడు పుట్టడం మాత్రమే కాదు, నాకు జాబ్ కూడా వచ్చింది. అవును, నిజమే. నేను అట్లాంటిస్ రాజ్యానికి రాజును కూడా అయ్యాను. ఇదంతా ఇప్పుడు జరిగిందనా మీ అనుమానం? ఏం లేదు. భూమి మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు నా తమ్ముడు ఆర్మ్ని అడ్డుకున్నాను. దాంతో హీరోనయ్యా. అందరూ నాకు ఆ పదవి కట్టబెట్టారు. మొదట్లో నేను కూడా కానీ ఆ తర్వాతే తెలిసింది, రాజుగా ఉండడం అంత ఈజీ కాదు. రోజంతా సమావేశాలు, రాజకీయాలు. ఎంత బోరు కొట్టేదంటే వాళ్ళ ప్రసంగాల వల్ల నేను అక్కడే గుర్రు కొట్టి నిద్రపోయేవాడిని. పోనీలే ఏదో సాగుతుంది కదా అనుకుంటే, ఆ సభలో నేను ఎడ్డమంటే తెడ్డమనే సభ్యులు ఉంటారని నాకెవరు చెప్పనే లేదు. వాళ్ళు పని కట్టుకుని నేను చేయాలనుకున్న ప్రతి దాన్ని నాశనం చేస్తారు. నేను ఎంత కష్టపడినా, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినా మా బుడ్డోడితో ఆడుకోవడం భలే సరదా. అయితే నా పని సరదాగా కూడా ఉంటుంది.